జీరామ్ జీ చట్టం పేదలకు వ్యతిరేకం, రాష్ట్రంపై ఏడాదికి 18,000 కోట్ల భారం. మంత్రి సీతక్క, పేదల పొట్ట కొట్టేందుకే కొత్త రూల్స్, సభ్యులంతా వ్యతిరేకించాలి, పాత చట్టాన్ని కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం. పెద్ద అంశం పట్టుకొచ్చిన అక్క మొత్తానికైతే. జీరామ్ చట్టం పేదలకు వ్యతిరేకం అనేది పెద్ద చట్టం మీదే మాట్లాడినాం. వినే ముచ్చట్లు మాట్లాడితే బాగుంది. ఆల్రెడీ వాళ్ళు చట్టం చేసి పారేసింది, ఇక వెనక్కి తీయరు దాన్ని. మీరు 4,000 రూపాయల పింఛన్ ఎప్పుడు ఇస్తామో గా ముచ్చడి చెప్పకుండా, 2,500 రూపాయలు మహిళలకు ఎప్పుడు ఇస్తామో అది చెప్పకుండా, 7,500 రూపాయలు ఇప్పటి వరకు రైతు భరోసా ఎందుకు వేయలేదు, పంటల కోతల కాలం వచ్చిందనేది అది చెప్పకుండా, ఆల్రెడీ చట్టం చేసి అయిపోయిన దాన్ని పట్టుకొని జీరామ్ అంటే ఏదో ఒకటి వ్యతిరేకించాలి మన అసెంబ్లీలో అని ఇప్పుడు ఇది వ్యతిరేకించింది అన్నట్టు సీతక్క ఇమేజ్ మొత్తం ఇట్లుండే ఇట్లా డౌన్ఫాల్ అయిపోయింది ఒకసారి. ఇప్పుడు ఏదో ఒకటి మనం వ్యతిరేకించాలన్నట్టు వ్యతిరేకించింది అన్నట్టు. ఇది రాష్ట్రంపై 18,000 కోట్ల భారం పడుతుంది అంటాను కదా సీతక్క. 17 కోట్ల రూపాయలు ఫుట్బాల్ ప్రాక్టీస్ కోసం ముఖ్యమంత్రి గారు వృధా చేసినప్పుడు మాట్లాడనుండే. 100 కోట్లు పెట్టి మెస్సీతోటి 1 గంట పాటు ముఖ్యమంత్రి గారి మనవడి కోసం, ముఖ్యమంత్రి గారి తమ్ముడి కొడుకుల కోసం ఆడినప్పుడు ఆటలు చెప్పనుంటుంది. వృధా అయిపోతుంది, భారం అవుతుంది అని. అవి ఏం చెప్పకుండా ఒక అయిపోయిన చట్టం మీద ప్రజల మీద ప్రేమను కురిపించడానికి ఇట్లా సీతక్క ఒక మాట మాట్లాడింది.